వెనక చూసి బ్రదర్ అన్న బ్యాగ్ జరిగే ప్లీజ్ రోహిత్ బ్రో సైడ్ గానే కొంచెం మీరు కొంచెం వెనకాల వచ్చి జూమ్ కొంచెం ప్లీజ్ మైక్ ఓకేనా రెడీనా ప్లీజ్ కాస్ట్ యువర్ ఓట్ రెస్పాన్సిబుల్లీ. అంటే మొన్న మీరు నంద్యాల వెళ్ళారు కదా, మీ ఫ్రెండ్ కోసం వెళ్ళారు, మరి దానిపైన కొద్దిగా సోషల్ మీడియాలో వస్తుంది ఏంటి అసలు? ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు టెల్ ఐఎమ్ నాట్ పొలిటికలీ అలైన్డ్ విత్ ఎనీ పార్టీ అండి. నాకు ఒఫిషియల్గా ఏ పార్టీతో సంబంధం లేదు. ఐఎమ్ న్యూట్రల్ టు ఆల్ పార్టీస్. నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా పార్టీకి సంబంధం లేకుండా నేను వ్యక్తిగతంగా వాళ్ళకి నా సపోర్ట్ ఇస్తాను. ఇట్ కుడ్ బి మై అంకుల్ పవన్ కళ్యాణ్ గారు. మై లవ్ అండ్ సపోర్ట్ ఇస్ ఆల్వేస్ దేర్ ఫర్ హిమ్. అండ్ లేదంటే నా ఫ్రెండ్ నంద్యాలలో రవి గారు అవ్వచ్చు, లేదంటే రేపు మా మావయ్య గారు చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే రేపు మా బన్నివాస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. పార్టీకి సంబంధం లేకుండా నేను వాళ్ళకి మద్దతు ఇస్తాను. అండ్ మై సపోర్ట్ విల్ బీ దట్ టు మై క్లోజ్ పీపుల్. అండ్ మీరు పర్టికులర్ అడిగిన దానికి నంద్యాల దాని గురించి చెప్పాలంటే, రవిసింగారెడ్డి గారు నాకు ఎన్నో ఏళ్ళుగా, గత 15 ఏళ్ళుగా మంచి ఫ్రెండ్. అండ్ ఎప్పటి నుంచో నేను ఒక మాట అన్నాడు, బ్రదర్ మీరు ఎప్పుడైనా పాలిటిక్స్లోకి వస్తే నేను ఖచ్చితంగా మీ ఊరు వచ్చి మీకు సపోర్ట్ చేస్తాను ఎప్పుడు అనేవాడిని. నేను మాట ఇచ్చాను. బట్ 2019లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత నేను అప్పుడు రాలేకపోయాను, ట్వీట్ పెట్టాను. ఈ 2024కి వచ్చేసరికి అప్పటి నుంచి నా మనసులో ఉంది, అరే ఇలా మాట ఇచ్చాం కదా, ఖచ్చితంగా వచ్చి ఒకసారి నాకు కనపడాలని నా మనసులో ఉంది. అండ్ ఈసారి ఈ ఎలక్షన్లో ఆయన నించుందని తెలిసింది వెంటనే నేనే ఫోన్ చేసి, బ్రదర్ చెప్పాను కదా ఇలా వస్తానని, నేను వద్దాం అనుకుంటున్నాను చెప్పాను. వచ్చాను. నేను మా వైఫ్ పర్సనల్గా వచ్చి ఆయన ఊరు విజిట్ చేసి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని ఒక గుడ్ విల్ జెస్చర్ కింద ఆయన కలిసి బెస్ట్ విషెస్ చెప్పేసి వచ్చేసాను. లేదు, థ్యాంక్ యూ. She came from Delhi to vote. Yes, sir. Wonderful. Thanks, man. Percentage is increased. Last time. ఎండా ఉంది అని ముందే వచ్చేసాను ఈరోజు. బిఫోర్ 5:50 నుంచి ఎంతమంది ఓటర్స్ ఉన్నారు? 1578. ఎక్స్ట్రా ఓపీ ఏమైనా ఇస్తారా మరి? థ్యాంక్ యూ. థ్యాంక్స్. థ్యాంక్స్ ఉన్నారు. థ్యాంక్ యూ. ఇంకొక రూట్ ఆఫీసర్కి ఇంకొక రూట్ ఆఫీసర్ కరోనా సార్ పోలింగ్ బూత్లో ఉన్నా.
ఓటు గురించి కొద్ది బ్రీఫ్. ప్రకాష్ సైడ్ ఉన్నా మీరు కూడా ఎన్పిఆర్ అన్న సైలెంట్ సార్ నా వెనక్కి కొంచెం ఉన్నా మీరు కూడా అలా మనం తప్పుకోపోతాం. ఫోన్ కిందకి వెళ్ళండి. ఓటు అనేది కేవలం హక్కు మాత్రమే కాదు, అది మన బాధ్యత. సో ఆ బాధ్యత నాయకులు మన న్యాయం చేస్తారు, పరిపాలన అందిస్తారు. నమ్మకం ఉన్న నాయకులకి ఆ తర్వాత మన అభివృద్ధిని రావడానికి, అభివృద్ధి పథంలోకి మన దేశం కానివ్వండి, రాష్ట్రం కానీ వెళ్ళడానికి మీరు దోహదపడే Kami
ఒకసారి ఫోన్ బ్రో కొంచెం సైడ్ బ్రో అన్న కొంచెం ఆయనకు వాలంటరీ సతీష్ వాలంటరీ ఫస్ట్ వీడియో తీపిస్తున్నాం వాలంటరీ తీసుకుంటే కదా మనకంటే వాళ్ళకంటే వాలంటరీ బ్యాక్ రా రియలీ హ్యాపీ అండి. ఎందుకంటే ఈరోజు చాలామంది యంగ్స్టర్స్ వాళ్ళందరూ పొద్దున పూటే ఆల్ ఓవర్ ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఓటుకి తరలి వస్తున్నారు ఓటు వేసేదానికి. అలాగే ప్రతి ఒక్కరు ముఖ్యంగా ఫస్ట్ టైం ఓటర్స్ ప్రతి ఒక్కరు వీళ్ళ జీవితంలోనే చాలా వాల్యుబుల్ ఎనీథింగ్ ఏదైనా ఉందంటే ఓటు హక్కండి. ఎవరు దాన్ని మిస్ చేసుకోకండి. ఓటు నేను ఎవరికి వేయట్లేదు, నేను ఎవరిని చేంద్రాబాయ్ నాకు రైతుబాయ్ అనే వాళ్ళందరూ కూల్గా అండి దేశద్రోహికి వస్తారు. సో దయచేసి ప్రతి ఒక్కరు ఓటేయండి. మీ ఫ్రెండ్స్ని, మీ ఇంట్లో వాళ్ళని, మీకు తెలిసిన వాళ్ళని, మీ పక్కింటి వాళ్ళని ప్రతి ఒక్కరిని ఓటేయట్లేదని తెలిసినప్పుడు మీరు బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరిని ఓటేయమని ముందు తీసుకురావండి. ఎప్పుడు మంచి గవర్నమెంట్స్కి వెనకొచ్చు వీళ్ళెవరు ఎవరన్నా కాదు కాదు సార్ సార్ తీసుకుని అదే మీరు పోకని చెప్తాను అప్పుడు మీరు కొంచెం ముందు మేడం ఈయన అర్థం మేడం మేడం కొద్దిగా మేడం ఇక్కడ మేడం కొద్దిగా ఇక్కడ ప్లీజ్ వేరే వాళ్ళకి డిస్టర్బ్ అవుతారు కొద్దిగా ఇక్కడ మేడం అన్న కొద్దిగా మేడం కొద్దిగా ఇటు ఇది నాగా నమ్మకాలు పోతుంది కదా పెట్టండి మేడం మీరు పెట్టండి లోగో పెట్టండి మేడం లోగో పెట్టండి వన్ బై సార్ పెట్టండి నమస్కారం న్యూస్ రిపోర్ట్. లాస్ట్ టైం మన హైదరాబాద్లో ఓటింగ్ పర్సెంటేజ్ చెప్తున్నారు నాట్ గుడ్ ఫర్ అస్.
show the country that we are responsible of the country. Okay? Please come out. Sir, fingers, sir. Sir, fingers, sir. Sir, fingers, sir. సార్ హ్యాండ్ సార్ చూపించండి ఇలా కింద పెట్టండి జస్టిస్ ప్లీజ్ ఓటు హక్కు వినియోగించుకున్నామండి ఇది అప్పుడు ఎస్ ప్లీజ్ లోపల మాట్లాడే సార్ అది ఏ అని అధికారంలోకి ఎవరైతే వస్తారో వాళ్ళు కూడా బాధ్యతగా వాళ్ళ సార్ ఇక్కడ సార్ ఒక్కసారి స్ట్రైట్ స్ట్రైట్ రమణ నా ఫోటో కొద్ది సార్ తోటి సార్ నా ఫోటో President, this I spoke. More than this. Last time అయితే మౌనం అవుతాను పాప నేనే లోగో పెట్టాను మీరు లోగో పెట్టొద్దాం జాగ్రత్త చూస్తాను ఇక బయట మాట్లాడి మీరు పంపిస్తాం సార్ ఓకే ఓకే దగ్గర నాకు తీసుకుంటాను పంపి మేడం సార్ సార్ అరే వెనక చూసి బ్రదర్ అన్న బ్యాగ్ జరిగే
బ్రో బ్రో సైడ్ గానే కొంచెం మీరు కొంచెం వెనకాల వచ్చి పెట్టుకోండి మీరు జూమ్ కొట్టి ప్లీజ్ కాస్ట్ యువర్ ఓట్ రెస్పాన్సిబుల్లీ. అంటే మొన్న మీరు నంద్యాల వెళ్ళారు కదా, మీ ఫ్రెండ్ కోసం వెళ్ళారు, మరి దానిపైన కొద్దిగా సోషల్ మీడియాలో వస్తుంది ఏంటి అసలు? ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు టెల్ ఐఎమ్ నాట్ పొలిటికలీ అలైన్డ్ విత్ ఎనీ పార్టీ అండి. నాకు ఒఫిషియల్గా ఏ పార్టీతో సంబంధం లేదు. ఐఎమ్ న్యూట్రల్ టు ఆల్ పార్టీస్. నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా పార్టీకి సంబంధం లేకుండా నేను వ్యక్తిగతంగా వాళ్ళకి నా సపోర్ట్ ఇస్తాను. ఇట్ కుడ్ బి మై అంకుల్ పవన్ కళ్యాణ్ గారు. మై లవ్ అండ్ సపోర్ట్ ఇస్ ఆల్వేస్ దేర్ ఫర్ హిమ్. అండ్ లేదంటే నా ఫ్రెండ్ నంద్యాలలో రవి గారు అవ్వచ్చు, లేదంటే రేపు మా మావయ్య గారు చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే రేపు మా బన్నివాస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. పార్టీకి సంబంధం లేకుండా నేను వాళ్ళకి మద్దతు ఇస్తాను. అండ్ మై సపోర్ట్ విల్ బీ దట్ టు మై క్లోజ్ పీపుల్. అండ్ మీరు పర్టికులర్ అడిగిన దానికి నంద్యాల దాని గురించి చెప్పాలంటే రవిసింగారెడ్డి గారు నాకు ఎన్నో ఏళ్ళుగా, గత 15 ఏళ్ళుగా మంచి ఫ్రెండ్. అండ్ ఎప్పటి నుంచో నేను ఒక మాట అన్నాను, బ్రదర్ మీరు ఎప్పుడైనా పాలిటిక్స్లోకి వస్తే నేను ఖచ్చితంగా మీ ఊరు వచ్చి మీకు సపోర్ట్ చేస్తాను ఎప్పుడు అనేవాడిని. నేను మాట ఇచ్చాను. బట్ 2019లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత నేను అప్పుడు రాలేకపోయాను, ట్వీట్ పెట్టాను. ఈ 2024కి వచ్చేసరికి అప్పటి నుంచి నా మనసులో ఉంది, అరే ఇలా మాట ఇచ్చాం కదా, ఖచ్చితంగా వచ్చి ఒకసారి నాకు కనపడాలని నా మనసులో ఉంది. అండ్ ఈసారి ఈ ఎలక్షన్లో ఆయన నించుందని తెలిసింది వెంటనే నేనే ఫోన్ చేసి, బ్రదర్ చెప్పాను కదా ఇలా వస్తానని, నేను వద్దాం అనుకుంటున్నాను చెప్పాను. వచ్చాను. నేను మా వైఫ్ పర్సనల్గా వచ్చి ఆయన ఊరు విజిట్ చేసి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని ఒక గుడ్ విల్ జెస్చర్ కింద ఆయన కలిసి బెస్ట్ విషెస్ చెప్పేసి వచ్చేసాను. లేదు, థ్యాంక్ యూ. కొద్ది బ్యాక్ అన్న, బ్యాక్ జరిగే అన్న, స్పీడ్ కొద్దిగా. సైడ్కి వచ్చేదాం, అదే వెళ్ళిపోతాం. సైడ్ వచ్చి ప్లీజ్ కెమెరా
భయ కొద్దిగా అన్నది ఈ రోడ్లు వేసారు ఇక మా ఈవినింగ్ అభివృద్ధి ఏమీ లేకుండా అమ్మ ఫస్ట్ టైం ఓకే అక్కడ ఫోన్ చేయండి అబ్బా ఫోన్ ఓకే మీరందరూ ఓట్లేదా మీ అందరితో ఇది